సుబ్రహ్మణ్యుడు కూర్చున్నంత కాలం దేవతాగణములే నిలబడతాయి. నిలబడినప్పుడు అసలు రాక్షస గణముల మాట ఉండదు కాబట్టే వాళ్ళకి పలుకుతూ ఉంటాడు ఈశ్వరుడు, ఎప్పుడూ పలుకుతూ ఉంటాడు. అయితే ఇవి అసాధారణంగా ఉంటాయి. ఈ సుబ్రహ్మణ్య భక్తి ఉంది చూశారు, పరమ చమత్కారమైంది. అది అలవాటు పడాలి. కానీ అసలు పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి అనుగ్రహం కలిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి సమాగమ స్వరూపమే ఆయన. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి, దానికోసం తలబాదుకుని ఇప్పుడు నేను 2 గంటలు మాట్లాడక్కర్లేదు. తేలిగ్గా అర్థం అవ్వాలంటే మీకు నేను ఉదాహరణ చెప్తా. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గురించి తెలియని వాళ్ళు ఉండరు. నడిచే దేవుడిని పేర్గాంచిన మహాపురుషులు, కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు. వారిని తరచుగా ఒక ప్రశ్న అడుగుతుండేవారు. మీ అన్నగారే కదా మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారు, అంతటి నిష్ఠాగరిష్ఠుడు కదా, అంత వేదం చదువుకున్నారు కదా, అంత గురుభక్తి తత్పరులు కదా, గురువుగారు మసూచితో ఉండగా దగ్గరకి వెళ్ళొద్దు అంటే గురుసేవ కన్నా నా జీవితంలో ఇంకొకటి లేదని కదా గురుసేవ చేశారు. అటువంటి మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారు 20 రోజులు కూడా బతకలేదు పీఠాధిపత్యం తీసుకుని. ఆయన 20 రోజులు కూడా ఉండలేదు. అమ్మవారు తీసుకెళ్ళిపోయింది. మిమ్మల్ని శతాయుష్కుణ్ణి చేసింది. మిమ్మల్ని 100 ఏళ్ళు ఎందుకు ఉంచింది? ఆయన్ని 20 రోజులు కూడా ఎందుకు ఉంచలేదు? ఏదో ఉండాలిగా కారణం. ఎందుకు మిమ్మల్ని ఉంచింది, ఆయన్ని ఉంచలేదు? ఏమిటి కారణం అయి ఉంటుంది అని అడిగేవారు. ఆయన ఎప్పుడూ చెప్పేవారు కాదు. ఆయనకి తెలియకనుకుంటున్నారా? ఆయనకి తెలుసు. ఆఖరికి నాకు సరిగ్గా జ్ఞాపకం ఉంటే ఆయనకి 80-90 సంవత్సరాల వయస్సు మధ్యలో మళ్ళీ ఒక అంతేవాసి ఇదే ప్రశ్న వేశాడు. ఆ రోజున ఆయన గొణిగారు, ఒక గొణుగుడు. ఈ ప్రశ్న ఎప్పుడూ అడిగా అమ్మని నేనన్నారు. అడిగితే ఆవిడ ఏమందో తెలుసా నాతో? వాడు దైహికంగా పోయాడు, నువ్వు మానసికంగా పోయావు అన్నారు. వాళ్ళకి అర్థం కాలా. ఏమిటి మాట? మళ్ళీ వెంటనే అడిగితే బాగుంటుందా ఆయన్ని? అందులో అప్పటికి ఆయన పరిస్థితి ఏమిటి? ఒక మాట మాట్లాడి ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. ఆఖరాఖరణ ఆయన అనుగ్రహ భాషణాలు కూడా ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడవలసి వస్తే సుధా సింధోర్మధ్యే అనేవారు. మళ్ళీ జారిపోయేవారు ధ్యానంలోకి. ఇప్పటికీ ఉన్నారు ఆంధ్రదేశంలో మహానుభావుడు అటువంటి ఆయన. మాట్లాడుతూ ధ్యానంలోకి జారిపోతుంటారు. ఇప్పటికీ పేరు ఎందుకు రండి. కానీ అమ్మ దర్శనం చేస్తుండేవారు. మళ్ళీ బహిర్ముఖులై సుధా సింధోర్మధ్యే అంటే అని 4 మాటలు చెప్పి మళ్ళీ జారిపోయేవారు. ఆఖరాఖరి అంత తేలిగ్గా ధ్యానంలోకి, ఆయన సమాధిలోకి వెళ్ళిపోతుండేవారు. ఆయన ఇంకా అందరూ ఆయన్ని చుట్టూ ఉన్న వాళ్ళు గట్టిగా పట్టుకుంటే పెద్ద నవ్వు నవ్వి ఒక మాట చెప్పారు. వాణ్ణి దైహికంగా పొమ్మన్నాను అన్న మాటకు అర్థం ఏమిటంటే వాడు పరమ వైదిక నిష్ఠాగరిష్ఠుడు. సమాజంలో పాపం ఎక్కువైపోతోంది. ఇందులో ఇమిడి సంచారం చేసి కడగలేవు. అందుకుని శరీరం విడిచిపెట్టేసి నువ్వు విదేహముక్తిని పొంది నాలోకి వచ్చేయని తీసేసుకున్నాను. నిన్నెందుకు ఉంచానో తెలుసా? నువ్వు మానసికంగా చచ్చిపోయావు. అంటే నీకు మనసు లేదు, నీకు రాగద్వేషాలు లేవు. పరిపూర్ణమైన సన్యాసిని తీసి సమాజోద్ధరణ కొరకు నిన్ను పంపాను శక్తినిచ్చి. మానసికంగా నువ్వు చచ్చిపోయావు, దైహికంగా వాడు చచ్చిపోయాడని అమ్మ నాతో అన్న మాటకు అర్థం అది అని చెప్పారు. సుబ్రహ్మణ్య ఆరాధనం గురించి మహాస్వామి చెప్తుండేవారు. సుబ్రహ్మణ్య ఆరాధనలో మహాస్వామి దిట్ట. అసలు ఆయన సన్యాసాశ్రమ స్వీకారం కుమారకోష్టంలోనే జరిగింది. అక్కడ స్నానమే చిట్ట చివరి స్నానం బ్రహ్మచారిగా. కాబట్టి ఆ సుబ్రహ్మణ్యారాధన చేసేటటువంటి వాళ్ళకి లోపల దేవతలు మాత్రమే ఉంటారు, రాక్షస గణములు ఉండవు. రాక్షస గణములు లేని కారణం చేత, దేవతలే ఉన్న కారణం చేత వాళ్ళ కర్మానుష్ఠానం అంతా పరమభక్తి తత్పరతతో నిండిపోతుంది, పరమధార్మికంగా ఉంటారు. అప్పుడు వారి మాట ఏమవుతుందంటే వారు మాట్లాడినది సత్యం అవదు. వారు సత్యమును మాట్లాడడం కాదు, వారు మాట్లాడినది సత్యం అవుతుంది. ఒక అల్పాయుర్దాయం ఉన్నవాడు వచ్చి నమస్కారం చేస్తే దీర్ఘాయుష్మాన్ భవ అన్నారనుకోండి, ఆయన అన్నారు కాబట్టి దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఆయన మాట అబద్ధం అవడానికి వీల్లేదు. ఇంకా కారణం సుబ్రహ్మణ్య ఆరాధన ఆ శక్తికి ఎత్తేస్తుంది మనిషిని. అందుకే శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు. పూజలో పంచాయతనాన్ని ప్రవేశపెట్టారు.
మీ ఇష్టదైవం ఎవరుంటారో వారు మధ్యలో ఉంటారు, చుట్టూ నలుగురు ఉంటారు. ఉదాహరణకి నేను శైవుణ్ణి అనుకోండి, పరమేశ్వరుణ్ణి నా కులదైవం ఆరాధ్య దైవం అనుకోండి, పరమేశ్వరుడు మధ్యలో ఉంటాడు. చుట్టూ విఘ్నేశ్వరుడు, సూర్యుడు, విష్ణువు, అమ్మవారు అంబిక నలుగురు ఉంటారు. నేను భేదభావంతో పూజ చేయకూడదు. శివుణ్ణి ఆరాధన చెయ్యాలి అంటే తిన్నగా పువ్వు శివుడి మీద వెయ్యకూడదు. వీళ్ళ అనుమతి లేకుండా నేను వెళ్ళలేను. నేను ఇక్కడికి రావాలి అంటే నేను ఎవరి మాటకి కట్టుబడిపోతానో వాళ్ళని నా దగ్గరికి తీసుకొస్తే వచ్చేసానా లేదా? అలా శివుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఎవరి మాటకు ఆయన లొంగిపోతాడో వాళ్ళ పాదం మీద పువ్వు వెయ్యాలి. ముందు ఈ నలుగురికి వెయ్యాలి. అంటే ఇప్పుడు మీరు శివుడు విష్ణువు భేదం అని ఎలా అంటారు నాకు చెప్పండి? ఆయన పాదాలు పట్టుకోకుండా శివుడు దొరకనే దొరకడు. విష్ణువు మధ్యలో ఉన్నాడు అనుకోండి, శివుడి పాదాల మీద వేయకుండా విష్ణువు దొరకడు. అది ఆయన సామరస్యం. భేదాన్ని ఆయన తిరస్కరించారు. పంచాయతన పూజ పెట్టారు, ఇందులో సుబ్రహ్మణ్యుడు లేడు. నేను అంటే శివుణ్ణి ఉదాహరణగా నేను చెప్తున్నాను. శివుడు మధ్యలో ఉండి విఘ్నేశ్వరుడు, సూర్యుడు, విష్ణువు, అంబిక నలుగురు ఉన్నారు, మధ్యలో శివుడు ఉన్నాడు. సుబ్రహ్మణ్యుడేడి? శంకరాచార్యుల వారు మరి షణ్మత స్థాపనాచార్యుడైనప్పుడు సుబ్రహ్మణ్యుడి ఆరాధనా విధానం మోక్షమునకు కారణమని భగవత్తత్వంగా నిర్ణయం చేశారుగా. మరి పంచాయతన పూజ అని 5 పెట్టి సుబ్రహ్మణ్యుడికి స్థానం ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదంటే కారణం ఒకటే, ఆయన జ్యోతిస్వరూపుడు. జ్యోతియే సుబ్రహ్మణ్యుడు. వీళ్ళ నలుగురి దగ్గరికి పువ్వుడేయడానికి కూడా ముందు దీపం వెలిగిస్తారు. ఆ జ్యోతి ఆయనే. అందుకని ఇది అక్కర్లేదు. అసలు ఇక్కడ జ్యోతి కన్నా ముందు సంధ్యావందనం చేయగానే సమిధాదానం ఉంది, అగ్నికార్యం ఉంది. అగ్నికార్యంలో అగ్నిహోత్రుడు ఆయనే, జ్యోతి ఆయనే. ఇక్కడ జ్యోతి ఆయనే. ఇక జ్యోతి ఆయన ఉంటే పోనీ దీపం పెట్టని వాడు ఉంటాడేమో, హారతిస్తుంటారుగా అస్తమానం. ఆ హారతిలో జ్యోతి ఆయనే. ఇక్కడికి సభా ప్రారంభం దేంతో? నీరాజన దర్శనంతో. పూర్తి ఎక్కడ? సుబ్రహ్మణ్య దర్శనంతో, జ్యోతి దర్శనంతో. అందుకే ఇప్పటికీ అరుణాచలం సుబ్రహ్మణ్య క్షేత్రం అని ఓ పేరుంది. కారణం ఏమిటో తెలుసా? అగ్నిస్వరూపంగా ఉండేవాడు సుబ్రహ్మణ్యుడు, జ్ఞానాగ్నిగా ఉండేవాడు పరమశివుడు. అందుకే అగ్ని జ్యోతి వెలుగుతుంటుంది. ఇప్పటికీ కార్తీక పౌర్ణమి నాడు అంత పెద్ద జ్యోతి వెలిగిస్తూ ఉంటారు. అరుణాచలం సుబ్రహ్మణ్య క్షేత్రము అని ఒక ప్రతీతి. కాబట్టి అంత గొప్ప క్షేత్రమైనటువంటి అరుణాచలంలో అగ్ని దర్శనం, పూజలో జ్యోతిస్వరూపమే సుబ్రహ్మణ్య దర్శనం. అందుకని ఇక వేరుంచరు. కానీ తృప్తి తీరని వాళ్ళు కొంతమంది ఉంటారు. మాకు ఎలా అయినా సుబ్రహ్మణ్యుడు ఉండాలండి, ఏదో ఒక రూపంతో ఉండాలండి అంటే ఏం చేస్తారో తెలుసా? రూపం పెట్టక్కర్లా, శూలం పెడితే చాలు. అందుకే వేల్ అని పేరు కూడా పెట్టుకుంటుంటారు, వేలాయుధన్ అని. ఆంధ్రదేశంలో అక్కర్లేదనుకోండి ఆ పేర్లన్నీ. ఇవాళ తమిళ దేశం వాళ్ళు మార్గదర్శకులు, వాళ్ళు పెట్టుకుంటారు. నాకేం మొహమాటాలు లేవు, ఉన్నదున్నట్టు మంచి ఎక్కడుంటే అక్కడ మాట్లాడటమే నాకు అలవాటు. వేలాయుధన్ అన్న పేరు పెట్టుకుంటారు వాళ్ళు. వేలాయుధన్ అంటే వేల్ అంటే శూలం, వేలాయుధన్ అంటే శూలము ఆయుధముగా కలిగిన వాడు. ఏమిటో తెలుసా శూలం? అమ్మవారు. అమ్మవారి శక్తిగా మారి శూలంగా ఆయన చేతిలోకి వెళ్ళింది. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ విశాఖేంద్రోపేంద్రో అని ముందు నమస్కారం ఎవరికి చేస్తాడంటే అమ్మ దగ్గరికి పరిగెత్తుకొస్తుంటాడు రాక్షసుల్ని గెలిచి. కారణం, అమ్మ నువ్వే నా చేతి శూలంగా ఉన్నావని. శక్తివేల్ అంటుంటారు. అందుకే శక్తియే శూలంగా ఉంటుంది. కాదు, ఆ శూలం అగ్ని, జ్ఞానాగ్ని. సుబ్రహ్మణ్యుడు జ్ఞానాగ్ని స్వరూపి, అందుకే జ్యోతి రూపంగా నిలబడతాడు. అగ్నియే కాకుండా ఋగ్వేదంలో అగ్నిగా కాకుండా అగ్నిగా ఆరాధింపబడేవాళ్ళు 3 ఉన్నారు. ఒకడు శివుడు, అష్టమూర్తుల్లో అగ్నిగా ఆరాధింపబడతాడు. అమ్మవారు అగ్ని రూపంలో ఆరాధింపబడుతుంది. ఇది మీకు చమత్కారంగా ఉండొచ్చు వైదిక స్పర్శలో. అమ్మవారు అగ్ని రూపంగా ఆరాధింపబడడం ఏమిటంటే అది ఎక్కడుంది అని. మనం కుంకుమార్చనలు చేస్తే లక్ష్మీదేవి మూర్తులు పెట్టి కుంకుమార్చనలు చేస్తారు, లలితాదేవి మూర్తులు పెట్టి. మీరు మలయాళ దేశం వెడితే మలయాళ దేశంలో దీపం వెలిగించి ఆ జ్యోతి వంక చూస్తూ కుంకుమార్చన చేస్తారు. అమ్మవారిని జ్యోతిలో చూస్తారు మలయాళ దేశంలో. అమ్మవారిని జ్యోతిలో చూసే సంప్రదాయం ఉంది. జ్యోతి జ్ఞానాగ్నిగా జ్యోతి రూపంగా సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేస్తారు. ఇంతేకాదు, అసలు సుబ్రహ్మణ్య తత్వం అద్భుతం. మయూరవాహనుడు. మయూరవాహనము అనేటటువంటి దానికి అబ్బాయి ఇన్ని అర్థాలు.
అది పావుని చంపుతుంది నెమలి. 2, అది ఒక్కటే సృష్టి యందు శారీరకమైన సంబంధమును పెట్టుకోదు. 3, మేఘమును చూస్తే నర్తిస్తుంది. దానికి ఈ 3 లక్షణాలు ఉంటాయి కాబట్టి నెమలి మయూరం అని పేరు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ఉంటే ఆ పేరుతో పిలుస్తారు సంస్కృతంలో. పావుని చంపుతుంది, పావుని కాళ్ళ కింద పెట్టి తొక్కుతుంది. పావుని చంపడం అన్న మాటకు అర్థం ఏమిటంటే, పావు వేదాంత శాస్త్రంలో దేనికి గుర్తు అంటే మృత్యువునకు గుర్తు, ఊర్ధ్వముఖ చలనమునకు గుర్తు. 2, ఒకటి విరుద్ధ ప్రక్రియ, ఒకటి సమర్థ ప్రక్రియ. అందుకే బ్యాడ్ స్నేక్ అంటే గుడ్ స్నేక్ అంటూ ఉంటారు, చెడ్డ పాము మంచి పాము అంటారు. అందుకే మీరు చూడండి, దేవతలందరూ నాగయజ్ఞోపవీత ధారిణం అని నాగయజ్ఞోపవీతం వేసుకుంటారు, పావుని యజ్ఞోపవీతంగా వేసుకుంటారు. నాగాభరణములని పావుల్ని చుట్టుకుంటారు. మీరు వెంకటేశ్వర స్వామి వారిని చూస్తే 7 కొండల మీద నాగాభరణాలు పెట్టుకుని ఉంటాడు. ఎందుకు నాగాభరణం పెట్టుకుంటారంటే, పాము మృత్యువునకు సంకేతం ఒకటి, పాము ఊర్ధ్వముఖ చలనానికి సంకేతం ఒకటి, పైకి వెళ్ళి భగవంతుణ్ణి కలవడానికి గుర్తు. అందుకే మూలాధారంలో చుట్టుకుని పాముగా పడుకుంటుంది, సుబ్రహ్మణ్యుడు పాము రూపంలో ఉంటాడు అని. సరే, అందుచేత మయూరవాహనము అన్నదానికి గుర్తు ఏంటంటే మృత్యువునికి మృత్యు, ఆయనని నమ్ముకున్న వాడి ఆఖరి చావు ఇదే. అంటే ఈ శరీరమే ఆఖరిసారి చచ్చిపోతుంది, ఇక చావడానికి మళ్ళీ పుట్టదు. అంటే మోక్షం ఇవ్వగలిగిన వాడు పావుని చంపే నెమలి మీద ఉంటాడు. నెమలికి భౌతిక సంపర్కం లేదు. నెమలి మేఘాన్ని చూసినప్పుడు వర్షం వచ్చే ముందు మగనెమలి నృత్యం చేస్తుంది. నృత్యం చేస్తున్నప్పుడు దాని కంటి వెంట ఆనంద ధార పడుతుంది. ఆడనెమలి దాని చుట్టూ తిరిగి అది కింద పడేటప్పుడు కింద పడకుండా నోరు పెట్టి పట్టుకుంటుంది, పట్టుకుని మింగుతుంది, మింగితే గర్భధారణ చేస్తుంది. తప్ప భౌతిక సంపర్కం లేదు. నేను సుబ్రహ్మణ్యుణ్ణి, ఎప్పుడు బ్రహ్మజ్ఞానమునందు రమిస్తూ ఉంటాను, భౌతిక సంపర్కం లేనివాడిని. అందుకే ఉత్తర భారతదేశంలో ఆచారకాండకే విశిష్టంగా, అంటే ఇప్పుడు నేను దాన్ని లోతుగా వ్యాఖ్యానం చేయడం సాధ్యం కాదు, ఒక విశిష్టమైన లక్షణం ఉంది. సుబ్రహ్మణ్య దేవాలయంలోకి ఆడవాళ్ళు వెళ్ళరు, అంత బ్రహ్మనిష్టతో ఉంటాడు ఆయన. సన్యాస ఆశ్రమాల్లోకి చీకటి పడ్డాక వెళ్ళరు, సూర్యాస్తమైన తర్వాత. సుబ్రహ్మణ్య దేవాలయంలోకి అసలు ఎప్పుడూ ఆడవాళ్ళు వెళ్ళరు, అంత నైష్ఠిక బ్రహ్మచర్యంతో ఉంటాడని. దక్షిణ దేశంలో ఆచారం లేదు. ఆచారం మారాలి అంటే వేదం ఓ మాట చెప్పింది, శరీరమునకు ఇబ్బంది అయితే ఆచారం మారవచ్చని చెప్పింది, అవకాశం ఇచ్చింది. ఇక్కడ దక్షిణ దేశంలో శివుడికి అభిషేకం చేయాలంటే ఉత్తరీయం తీసి మొలక కట్టుకుని అభిషేకం చేయొచ్చు. కార్తీక మాస పౌర్ణమి నాడో ఎప్పుడో మంచి చలిలో కాశీలో పెడతానంటే ఒళ్ళు కొయ్యబారిపోతుంది. అప్పుడు అక్కడ ఉన్నాయన ఓ పంచె కట్టుకుని దాని మీద ఓ లాల్చీ వేసుకుని దాని మీద ఓ కోట్ వేసుకుని అభిషేకం చేస్తుంటాడు. తప్ప అండి అంటే తప్పు కాదు. ఎందుచేత అంటే ఆచారకాండకి మినహాయింపు ఎప్పుడు ఇస్తారంటే వాతావరణ పరిస్థితుల చేత మినహాయింపుని ఇచ్చింది, వేదం ఇచ్చింది, నేను కాదు. కానీ ఆచారకాండలో వాతావరణ సంబంధం కాకుండా అవతారమునకున్నటువంటి వైభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయ ప్రవేశం ఆడవాళ్ళు చెయ్యనిది ఒక్క సుబ్రహ్మణ్యుడి విషయంలోనే. ఉత్తర భారతం అంతా ఆడవాళ్ళు వెళ్ళరు, ఒక్క దక్షిణ భారతదేశంలోనే సుబ్రహ్మణ్యుడికి వెడతారు. అందుకని ఆయనకి అసలు భౌతిక సంపర్కం లేదు. ఆడదాన్ని ఆడదని చూడ్డ, అసలు ఎప్పుడు బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. అటువంటి వాడు కనుక మయూర వాహనం మీద ఉంటాడు. మబ్బు కనపడితే నృత్యం చేస్తుంది నెమలి. ఏది నల్ల మబ్బు? భక్తుడు, పరమభక్తుడైన వాడు కనపడితే తాను నృత్యం చేస్తాడు, తాను సంతోషపడిపోతాడు. అంతటి దయార్ద్ర హృదయుడు, అంతటి కారుణ్యమూర్తి. ఆయన కనబడితే భక్తుడు నాట్యం చేయడం కాదు, భక్తుడు కనబడితే ఆయన నాట్యం చేస్తాడు. అంతటి కరుణామూర్తి. ఇది చెప్పడానికి మయూరవాహనం మీద ఉంటాడు, కాలస్వరూపి ఆయన. అందుకే నెమలి మీద ఉంటాడు. నెమలికి పింఛం విప్పే అలవాటు ఉంటుంది, పింఛాన్ని ముడిచే అలవాటు ఉంటుంది. కాలం ఋతువులుగా విచ్చుకుంటుంది, 6 ఋతువులుగా విచ్చుకుంటుంది. అందుకని షడాననుడు 6 ముఖములతో ఉంటాడు. 6 ఋతువులుగా విచ్చుకోకపోతే జీవకోటికి సృష్టి స్థితి లయములు ఉండవు. మీరు చూస్తున్నారు కదా, చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢ మాసములు గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపద మాసములు వర్ష ఋతువు, ఆశ్వీజ కార్తీక మాసములు శరద్ ఋతువు, తరువాత వచ్చేటటువంటిది హేమంత ఋతువు, తర్వాత శిశిర ఋతువు, తర్వాత మళ్ళీ వసంత ఋతువు. 6 ఋతువులు తిరుగుతూ ఉంటాయి. ఈ ఋతువు మారకపోతే, కాలంలో మాసముల యందు ఋతువు రాలేదనుకోండి, సృష్టి నిలబడదు. కాలస్వరూపంగా ఋతుధర్మంగా పోషిస్తాడు. ఋతు సుదర్శన కాల పరమిష్టి పరిగ్రహ అని విష్ణువుకి పేరు. ఋతురూపంగా మారాలి. ఋతురూపంగా అంటే వసంత ఋతువు వచ్చేటప్పటికి ఆహ్లాదంగా ఉండాలి,
గ్రీష్మం వచ్చేటప్పటికి తాపం కలగాలి, విపరీతమైన వేడి పుట్టాలి, అప్పుడు దోమలు ఈగలు పెరిగినవన్నీ చచ్చిపోతాయి. ఆ తర్వాత వర్షం పడాలి, నామరూపాలు లేనివన్నీ నామరూపాలు అవ్వాలి. అప్పటి వరకు భూమిలో పడిపోయిన సీతాఫలం గింజ చెట్టు అవ్వాలి. వర్షం పడితే తప్ప నామరూపాత్మకంగా జగత్తు పెరగదు మళ్ళీ. ఆ తర్వాత వచ్చేటటువంటి ఋతువు శరదృతువు. శరదృతువులో పండు వెన్నెల కాయాలి. పండు వెన్నెల కాసి నేలంతా మిట్టపల్లాలు మళ్ళీ పైకి తేలాలి. నీరంతా కూడా స్వచ్ఛమైపోవాలి. అమ్మవారి ఆరాధనలు లోకంలో విశేషంగా జరగాలి. రాజులు యుద్ధాలకు వెళ్ళాలి. శారదాదేవిని ఉపాసన చేసి విద్యార్థులందరూ కూడా విద్యా సముపార్జన ప్రారంభం చెయ్యాలి. ఉపాసన చేసేటటువంటి వాళ్ళు అమ్మవారిని ఆరాధన చేసి ఉపాసనని మొదలు పెట్టాలి. అందుకే అటూ కాదు ఇటూ కాదు, మధ్యలో నక్షత్రంతో మొదలవుతాయి శారదా నవరాత్రులు. అసలు నిజానికి మొదటి నక్షత్రం ఏది? అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రంతో మొదలైనటువంటివి ఏవున్నాయో దాంతో మొదలైనటువంటిది ఆశ్వీజ మాసం. ఆశ్వీజ మాసం మొదట ఉండాలా? అటూ కాదు ఇటూ కాదు, 13 నక్షత్రాలు అటు 13 నక్షత్రాలు ఇటు వదిలేస్తే మధ్యలో నక్షత్రం చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రంతో చంద్రుడు కూడిన చైత్రమాసం మొదటికి వెళ్ళింది. అశ్విని నక్షత్రంతో ఉన్న ఆశ్వీజ మాసం మధ్యలోకి వెళ్ళింది. మధ్యలోకి వెళ్ళిన ఆశ్వీజ మాసం దగ్గర శారదా నవరాత్రులు మొదలు. అంటే ఉపాసన ఎక్కడ అంటే ఋతువుని బట్టి కాలాన్ని బట్టి మొదలవుతుంది. దక్షిణాయనంలో శారదా నవరాత్రుల దగ్గర ఉపాసన మొదలవుతుంది. అక్కడ నవరాత్రులు మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశమునకు ముందు వచ్చేటటువంటి వసంత నవరాత్రుల యందు పూర్తయిపోతుంది. అదొక చక్రం ఉపాసనలో. మళ్ళీ నవరాత్రి చక్రంగా తిరుగుతుంది. ఈ తిరిగేటప్పుడు ఈ ఋతుధర్మం ఆవిష్కరింపబడకపోతే అసలు మీకు ఉపాసన నడవదు, ఆంతరవృద్ధి ఉండదు, బయట వృద్ధి ఉండదు. మొక్కలు పెరగవు, కాయలు కాయవు, పళ్ళు పండవు, చల్లతనం ఉండదు, వెన్నెలు ఉండదు. ఎప్పుడూ ఎండే కాసేసింది అనుకోండి, నీళ్ళు ఎక్కడుంటాయి? ఆవిరైపోతాయి. ఎప్పుడూ వర్షమే కురిసేసింది అనుకోండి, అప్పడాలు ఎలా పెట్టుకుంటారు, బట్టలు ఎలా ఆరేసుకుంటారు? రెండూ తప్ప మూడోది లేదనుకోండి, మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు? అందుకని శీతాకాలం వచ్చి చంద్రుడు బాగా ప్రకాశించాలి. చెట్లకు ఆకులు తమంత తాముగా రాలిపోతే తప్ప చీడా పోయి మళ్ళీ స్వచ్ఛమైన ఆకులు పెట్టుకోవడానికి ఉండదు. శిశిర ఋతువు రావాలి, వస్తే తప్ప అది వాటికి ఆహార కేంద్రం. అవి పుచ్చిపోతే చెట్టు పాడైపోతుంది. ఆకులు వదిలి ఆకులు పట్టుకుంటాయి. శిశిర ఋతువు. ఋతుధర్మాన్ని బట్టి ప్రకృతి మారిపోతుండాలి. కాలస్వరూపమంతా మారిపోతే మళ్ళీ సుబ్రహ్మణ్యుడు అయిపోతాడు. నెమలి వాహనం మీద షడాననుడైపోతాడు. కాలతత్వము సుబ్రహ్మణ్యుడు, ఋతుధర్మము సుబ్రహ్మణ్యుడు, ప్రకృతి సుబ్రహ్మణ్యుడు. పరబ్రహ్మతత్వంగా మళ్ళీ షణ్మత స్థాపనాచార్యులై శంకరాచార్యులు వారు ఎందుకు కౌమారం తీసుకొచ్చారో చూస్తే పరబ్రహ్మతత్వంగా ఆవిష్కరింపబడతాడు. అలాగే అంత తేలికైన వాడు, అంత ఉదారుడు. అందుకే కావడికి మురిసిపోతాడు. తులామాసం అని మనకి సౌరమానం కాదు కాబట్టి చాంద్రమానంలో రాదది. ఆ సౌరమానం పాటించేటటువంటి తమిళ దేశంలో తులామాసము అని వస్తుంది. తులామాసం అంటే తులా అంటే తక్కెడ. తక్కెడ దేనికి గుర్తు అంటే సమానత్వానికి గుర్తు. తక్కెడ ఎప్పుడు ఇలా పట్టుకుంటే ఒక పక్క ఒరిగిపోయింది అనుకోండి, రెండూ సమానంగా లేవని, రెండు సమానం అయ్యే వరకు వేయడమో తీయడమో చేస్తూ ఉంటారు. రెండూ సమానంగా ఉంటే తుల. రెండూ సమానంగా ఉండడం అంటే జ్ఞానం. తులామాసమునందు సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ఉత్సవాలు ఉంటాయి. షష్ఠి ఉత్సవాలు చేస్తారు. ఆరుముఖముల వాడు షష్ఠి ఆయనకిష్టం కాదు, షష్ఠి ఆయన తత్వావిష్కార తిథి. ఆయన తత్వము షష్ఠి ఎందు ప్రకటనమవుతుంది. కావిడి పట్టుకుని పెడతారు. అది ఇడుంబన్ వృత్తాంతము అని ఒక వృత్తాంతం. పళని ఓ రాక్షసుడు అగస్త్యుడు ఏదో కొండ పట్ట రావడం, సుబ్రహ్మణ్యుడు కొండ మీద కూర్చోవడం, చూడడం, ఆయన్ని ఏదో ఓడించడం. అప్పటి నుంచి నేను ఇక్కడే కూర్చుంటాను, ముందు నా దర్శనం చెయ్యాలి, తర్వాత నీ దర్శనం చెయ్యాలని వరం ఇవ్వడం. నువ్వు కావిడి పట్టుకొచ్చి అహంకారానికి పోతే నిన్ను ఓడించాను కాబట్టి ఎవరు కావిడి పట్టుకొస్తారో వాళ్ళకి కోరిక తీరుస్తానన్నాడు. అందుకే ఇప్పటికీ పాల కావిడి, పెరుగు కావిడి, తేనె కావిడి అని చెప్పి కావిళ్ళు పట్టుకుని మన వైపు తక్కువ. కానీ తమిళ దేశం వైపుకి మీరు వెళ్ళి చూస్తే 200 కిలోమీటర్లు కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు, పిల్లలు కావలసిన వాళ్ళు, పిల్లలు క్షేమంగా ఉండాలనుకున్న వాళ్ళు కావిళ్ళు పట్టుకుని ప్రయాణం చేసి పెడతారు. కావిళ్ళు పట్టుకుని వెడుతున్న వాళ్ళకి అన్నం పెట్టడానికి అన్నశాలలు ఏర్పాటు చేసి వంటలు వండి అన్నం పెడుతుంటారు. మా కంచిశంకర్ వంటలు చేయిస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు చేయించి పెడుతుంటాడు ఈ కావిడి ఉత్సవంలో వెళ్ళే వాళ్ళకి. అంత అద్భుతమైన ఉత్సవాలు ఉన్నవాడు, మహనీయమూర్తి, అభిషేకాన్ని పొందేటటువంటి వాడు, చందనాలంకృతుడు. ఎన్ని విశేషాలు ఆయనకి సంప్రదాయంలో, ఆరాధనలో. అంత గొప్ప మూర్తి. కాబట్టి ఇక నేను ఎంతకని చెప్పడం, చాలా గొప్పవాడు అని ఒక్క మాటని. ఆయనకి మనం చెయ్యగలిగినది ఏమిటి అంటే త్రికరణ శుద్ధిగా అంజలి ఘటించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి మనకి రుక్మిణీదేవి నేర్పింది కదూ. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, ఈ రెండిటిని చేర్చి 11వదైనటువంటి బుద్ధిని చేర్చి ఇలా ఉంచి నమస్కరిస్తే 11ంటిని ఆయన ముందు ఇలా పెడితే చాలు, సంకేతపరంగా అనుగ్రహిస్తాడు. ఏ మాట అక్కర్లేదు.
అంత గొప్ప తత్వం సుబ్రహ్మణ్య తత్వం. నేను ఇంకా సుబ్రహ్మణ్య తత్వము సంతానకారకత్వము, సుబ్రహ్మణ్య తత్వము వేదనాదము, అసలు అద్భుతం అది. ఇప్పటికీ మోపిదేవిలో ఆశ్చర్యం జరుగుతుంది. ప్రధానమూర్తి కింద కలుగులో ఉంటుంది పాము, అందులో ఉంటాడు. వాయువుని వింటూ ఉంటాడు, వేదనాదాన్ని వింటూ ఉంటాడు. మంత్రాలు చదివేటప్పుడు దోషం ఎక్కువ వచ్చిందనుకోండి, స్వరంలో దోషం, కోపం వచ్చేస్తుంది. ఎవరిని ఏం చేయడు, కోపం వచ్చి అలుగుతాడు. అలిగి కలుగులోంచి బయటికి వచ్చేస్తాడు. బయటికి వచ్చేసి ఎదురుకుండా తొట్టు ఉంటుంది, అందులోకి పోయి పడుకుంటాడు. నేను లోపల ఉండనంటాడు. నాదం తప్పు వస్తోంది, స్వరం తప్పు వస్తోంది, నేను విన్నా మంత్రం అంటాడు. అప్పుడు వచ్చి మళ్ళీ స్వరంతో చదువుతారు మంత్రం. చదివి తప్పు అయిపోయిందయా క్షమించు, నీ యథాస్థానాన్ని చేరమని అడుగుతారు. అప్పుడు ఒకసారి మళ్ళీ ఆ బుట్టలోంచి పైకి లేచి మళ్ళీ వెళ్ళిపోతాడు. అందరూ చూస్తుండగా జరుగుతుంది మోపిదేవిలో. నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నారేమో, మీరు కావాలంటే అర్చకుల్ని వెళ్ళి అడగండి. కిందే ఉంటుంది కలుగు, అందులోనే పడుకుని ఉంటాడు. అందరూ చూస్తుండగా బయటకు వస్తాడు. స్వరం తప్పినా, అనాచారం ఎక్కువైపోయినా బయటకు వచ్చేసి అలకపాన్ పెక్కి పడుకుంటాడు. మళ్ళీ వెళ్ళి వేదం స్వరంతో చెప్తే లోపలికి వెళ్ళిపోతాడు. ఆ నాదాన్ని ఇష్టపడతాడు కాబట్టి సర్పరూపంలో పడుకుంటాడు. చిన్న అపరాధం జరిగింది, ఒకసారి బ్రహ్మగారిని నిగ్రహించాడు. ఆ కారణానికి వచ్చి పుట్టలో పడుకుని ధ్యానం చేశాడు. అగస్త్యుల వారు కనిపెట్టారు, అది మోపిదేవి క్షేత్రం, కృష్ణా జిల్లా. వేదనాదానికి అంత ఇష్టపడతాడు. అందుకే వేదం చదువుకున్న వాళ్ళు, వేదాన్ని ఆమ్నాయించేసేవాళ్ళు ఎక్కడుంటారో అక్కడక్కడ సర్పరూపంలో తిరుగుతూ ఉంటాడు. నాకు ప్రత్యక్షంగా తెలుసు. నేను కాకినాడ పట్టణంలో ఎక్కడ ఉంటున్నానో అక్కడే వెంకటనగర్లో రాష్ట్రపతి అవార్డు గ్రహీత మహానుభావుడు, గొప్ప వేద పండితుడు ఉండేవారు. ఆయన వేద పన్నాలు చెప్తుండేవారు శిష్యులకి. ఒక ప్రత్యేకమైన భాగం చెప్పేటప్పుడు ఆయన మడిబట్ట కట్టుకుని, శిష్యులు కూడా మడిబట్ట కట్టుకుని వచ్చి కూర్చుంటే పాఠం చెప్పేవారు. ఆయన వేదంలో ఆ మంత్రాల్ని మడి కట్టుకుని చెప్తున్నప్పుడు అంత జనసమర్థమైన ప్రదేశం, మేమున్న ప్రదేశం, ఎక్కడి నుంచి వచ్చేదో కూడా తెలియదు. ఇంత లావునున్నటువంటి కృష్ణ సర్పం వచ్చి ఆయన పాఠం చెప్తుంటే గోడ పక్కనే పడుకుని ఉండేది పాఠం చెప్పినంతసేపు. ఆయన స్వరంతో మంత్రం చెప్పి శిష్యులతో స్వరం తప్పకుండా మంత్రం చెప్పిస్తున్నంతసేపు పడుకుని వినేది. పాఠం అయిపోయిందని సహనాభవతు సహనౌ భునక్తు అని ఆయన మళ్ళీ శాంతి మంత్రం చెప్పిస్తే అది చుట్టూ తిరిగి గడప మించి మళ్ళీ వెళ్ళిపోయి అంతర్ధానం అయ్యేది. ప్రత్యక్షంగా కాకినాడ పట్టణంలో స్వానుభవంలో నేను చూశా కృష్ణ సర్పం రావడం. వచ్చి వేద విద్యార్థుల దగ్గర వేదనాదం వినేది. పరమ పవిత్రమైన భాగాన్ని నేర్పేటప్పుడు ఆయన మడి కట్టుకుని ఉపవాసంతో చెప్పేవారు. ఆయన మడి కట్టుకుని ఉపవాసంతో శిష్యులకి చెప్తున్నారంటే వచ్చేసేది. మహానుభావుడు. నాకు ఇప్పటికీ గుర్తు. ఎంత ప్రేమ అంటే నా మీద. నేను ఉపన్యాసం చెప్తుంటే బయటికి వెళ్ళని మనిషి ఆయన వచ్చి దేవాలయంలో కూర్చుని ఉపన్యాసం వినేవారు. నాయనా, వేద ధర్మం అంటే ఇంత అనురక్తిరా నీకు, నువ్వు వేదం గురించి చెప్పాలరా నాయనా అని పొంగిపోతుండేవారు. తరువాతి కాలంలో శరీరం విడిచిపెట్టేశారు. భార్య గారికి నడుం కూడా వంగిపోయి ఇద్దరు శివాలయానికి ప్రదక్షిణం చేస్తుండేవారు. అంతటి మహానుభావుడు. అందుకే తూర్పుగోదావరిలో ఇప్పటికీ ఎక్కడెక్కడ వేద పండితులు ఉన్నారో అక్కడక్కడ ప్రత్యేకంగా ఈ పాము రూపంలో సుబ్రహ్మణ్యుడు తిరిగి వెలిసినటువంటి క్షేత్రాలు ఉన్నాయి. మీకు నేను ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి వంశంలో ఒకసారి పామే పుట్టింది. ఒక ఆడదానికి వాళ్ళ వంశంలో ఒక పాము పుట్టింది. పాము పుడితే 10 మందిలోకి ఆ పాముని తీసుకెడితే పాముని భయపడతారని తీసుకెళ్లేవారు కాదు. ఆ పాము వాళ్ళ ఇంట్లో తిరిగేది. ఆకలేస్తే తల్లి దగ్గరికి వచ్చి బుస్ బుస్ అనేది. దానికి పెద్దదైపోయింది. పాలు పట్టడం ఎలా అనుమానపడి వాళ్ళు రోట్లో పాలు పోసి చల్లారబెట్టి అది వచ్చి పాలు తాగడం అలవాటు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆవిడ ఓ పేరంటానికి వెళ్లాల్సి వచ్చింది. పక్క ఊరు ఇంట్లో ఉన్న వృద్ధురాలికి చెప్పింది, అమ్మా రోట్లో పాలు పోసి చల్లార పెట్టండి, ఆ పాము తాగుతుంది వచ్చని. ఆ పాము వచ్చి పాలు తాగుతుందని తెలిసి కూడా ఇంట్లో వృద్ధురాలు మరుగు పాలు పోసింది. ఈ పాము తిన్నగా వచ్చి రోలిక్కి పాలు రోజు తల్లి పట్టడం అలవాటు, ఆ పాలనుకుని తాగబోయింది. నోరు కాలిపోయి గిలగిలలాడి గబుక్కుని పడిపోయింది. ఆ కన్నంలో పడిపోయింది. పడిపోవడంలో చచ్చిపోయింది. శరీరం వదిలేసింది. తల్లి వచ్చింది. కడుపున పుట్టిన బిడ్డ చనిపోతే ఏడ్చినట్టు ఏడ్చి అంత్యేష్టి సంస్కారం చేశారు. చేస్తే కల్లోకి వచ్చింది. ఇకపైన పావుల విషయంలో మన ఇంట్లో ఈ
ఈ జాగ్రత్తలు తీసుకోవలసింది అని కలలో చెప్పింది. ఆ వంశంలోనే, ఆ పూర్వీకులలో పాము పుట్టిన వంశంలోనే సుబ్రహ్మణ్యావతారులై సుబ్రహ్మణ్యానుగ్రహ పాత్రులై మహాస్వామి ఆవిర్భవించారు. సుబ్రహ్మణ్య కటాక్షం అంటే అంత గొప్పది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.